ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ఉసిరికాయ ఎలా ఊరబెట్టాలి అని చెప్పేసి చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అయితే ఇదే. సో చూసేయండి. వెల్కమ్ టు ఉసిరికాయ డబ్బా స్టోరీ. సో అసలుకి ఉసిరికాయలు ఎందుకు ఊరబెట్టాను, ఎందుకు కొన్నానంటే ఈ సీడ్ కోసం. ఈ సీడ్ ఎందుకంటే నాకు మొక్కలు వేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఆ మొక్కలు పెరుగుతాయి ఫస్ట్లోనే వాటర్ వేస్తా, ఆ తర్వాత ఇంకా వాటర్ అనేది వేయను, మా మమ్మీయే వేస్తారు. నాకు వాటర్ వేయడం అంటే ఇష్టమే ఉండదు. కానీ ఇంకొక రీజన్ కూడా ఉంది. సో తలకి అంటే ఉసిరికాయ తలకి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అలా కూడా అనుకున్నా, హెయిర్ మాస్క్ పెట్టుకుందామని. కానీ మా అక్క ఏం చేసిందంటే, సో నాకు ఉసిరికాయ ఊరబెడితే తినాలని ఉంది, సో చెయ్యన్న. సో తెచ్చింది తనే కాబట్టి ఇంకా తన కోరిక మేరకు అయితే చేసేసాను. సో ఎలా ఊరబెట్టాను అనేది మీరు ముందు వీడియో చూసుంటే మీకు అర్థమైదును. సో చూడండి, కింద నేను ట్యాగ్ చేస్తాను ఆ ఫస్ట్ పార్ట్ అనేది. సో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. సో ఎంత బాగా ఊరిందో. నాకు అస్సలు ఉసిరికాయ అంటే ఇష్టం ఉండదు ఊరబెట్టింది మట్టికి, కానీ కొంటాను ఒక్కొక్కసారి, ఎప్పుడో ఒక్కసారి అప్పుడు కొనేదాన్ని. అసలు నాకు ఉసిరికాయ ఇష్టం ఉండదు, కొంటాను వెంటనే పడేస్తాను. ఒక్కసారి కొన్నాను కానీ ఇంకా పడేసాను. ఇంక ఈ ఉసిరికాయతో నేను చేసిన ఒక్క తేట పని అంటే ఈ సీడ్తో చేసిన తేట పని మీరే చూడండి ఎట్లా చేసినానో. ఇట్లా వేసి ఇంకా అదే ఇంకా అందులో పడిపోయింది. సో కానీ ఇక్కడ ఎంత క్యూట్ ఇన్సిడెంట్ అయిందో మీరే చూడండి. ఆ చిన్నది తీస్తే పెద్దది కూడా పైకి ఎంత బుజ్జిగా వచ్చిందో. అసలుకి నేను ఇది నాటలేదు, ఎందుకంటే మా అక్క నేను 6 వేస్తే 5 సీడ్స్ తినేసింది, ఇంకోటి నేను పోగొట్టేసాను. సో బాయ్ గాయస్. నేను చేసిన వీడియోని ఎవరైనా ఇన్స్పైర్గా తీసుకున్నారు కామెంట్ చేయండి.